అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు పూల మొక్కల నుంచి, పండ్ల మొక్కల నుంచి ఎక్కువ ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ తీసుకోవాలంటే మీకు ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్ చెప్తాను. మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము అంటేనే రకరకాలైన ఫర్టిలైజర్స్ని మార్చి ఇస్తూ ఉండాలి. అవి కూడా బయట మనము కొనాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్టేజ్, ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఈ ఫర్టిలైజర్ని న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు అనమాట. అట్లాంటి ఫర్టిలైజరే ఇది. చూసారు కదా, ఇది వాటరు, బియ్యం కడిగిన నీళ్ళు. ఇప్పుడు అందరము మిల్లెట్స్ కానీ అవన్నీ తింటాం. మిల్లెట్స్ అంటే జొన్నలు, రాగులు, సద్దలు. మనం ఇడ్లీకి, దోశకి పప్పు నానబెడుతూ ఉంటాం కదా, ఆ నీళ్ళన్నిటినీ వేస్ట్ చేయకండి. అవి చాలా బలం అనమాట చెట్లకి. దీంట్లో అయితే నేను బియ్యం కడిగిన నీళ్ళు, కొర్రలు కలిగిన నీళ్ళు తీసుకున్నాను. ఆ నీళ్ళల్లో ఆ రోజు వచ్చిన కిచెన్ వేస్టేజ్ చూసారు కదా, కిచెన్ వేస్టేజ్ని నేను ఇట్లా నీళ్ళల్లో నానబెట్టేసాను అనమాట. వన్ డే అంతా ఇట్లా నీళ్ళల్లో నానబెట్టేశాను. తర్వాత ఈ నీళ్ళని ఇట్లా ఫిల్టర్ చేసేసుకుందాము. 1:3 రేషియోలో తీసుకోండి. మనము ఆర్గానిక్గా ఈ ఫర్టిలైజర్స్ తీసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ తక్కువలైనా కూడా చెట్టుకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇలా చక్కగా ఫిల్టర్ చేసేసుకొని, చూసారు కదా, ఇది ఆవపిండి అనమాట. మస్టర్డ్ కేక్ అమెజాన్లో అవైలబుల్ అవుతుంది. లేదు అంటే కనుక మీరు ఇంట్లోనే ఆవాలని గ్రైండ్ చేసేసి పౌడర్గా చేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల మస్టర్డ్ కేక్ కూడా ఈ నీళ్ళల్లో వేసేస్తున్నాను. వీటిని బాగా ఇలా కలిపేసేసి చూసారు కదా, ఈ విధంగా చెట్ల మొదలల్లో కొన్ని నీళ్ళు పోసేసేయాలన్నమాట. ఇక్కడ గులాబీ ప్లాంట్ ఉంది చూసారా, ఈ ప్లాంట్కి ఎంత బాగా గులాబీ ఫ్లవరింగ్ కూడా ఉందో. ఇట్లా చెట్టు మొదల్లో పోసేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేశారు అంటే ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ ఎక్కువగా వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ.